అనగనగా రామాపురం, సోమాపురం అని చెప్పేసి 2 ఊళ్ళున్నాయి. రామాపురంలో వాళ్ళందరూ కూడాను చాలా కష్టపడి పనిచేస్తూ, చాలా కలుపుగోలుగా ఉంటూ, అందరూ చాలా చక్కగా ఉన్నతంగా జీవించేవాళ్ళు. కానీ సోమాపురంలో ఊర్లో వాళ్ళు అలా కాదు. ఎప్పుడూ గొడవలు పడుతూ, దొంగ దొంగతనాలు చేస్తూ, అలా అంతా కూడాను చాలా క్రూయల్ మైండెడ్‌గా ఉండేవాళ్ళనమాట. సో, అలాంటి ప్లేస్‌కి ఒక స్వామీజీ వచ్చారు. ఆ స్వామీజీ ఆ 2 ఊళ్ళు చూసి వెళ్తూ దేవుడిని ఒక కోరిక కోరారనమాట. రామాపురం ఊరు వాళ్ళకి బాగా కరువు కాటకాలు రావాలి అని చెప్పేసేసి. కంగారు పడొద్దు, లాస్ట్ దాకా వినండి ఎందుకన్నారు. సో, ఆ రామాపురానికి స్వామీజీ కోరుకున్నట్టు నిజంగానే కరువు కాటకాలు వచ్చినాయన్నమాట. సో, ఆ రామాపురం వాళ్ళు బ్రతకడానికి మైగ్రేట్ అయ్యి సోమాపురం వెళ్ళారు. సోమాపురం వెళ్ళి అక్కడ చాలా రోజులు అలా పనిచేసి, సోమాపురం వాళ్ళందరూ కూడాను రామాపురం వాళ్ళని చూసి మనం కూడా ఎందుకు ఇట్లా ఉండకూడదు అని చెప్పేసి చాలా చక్కగా మారిపోయారనమాట. మళ్ళీ కొన్ని రోజులు అయిన తర్వాత మళ్ళీ ఆ స్వామీజీ ఆ ప్లేస్‌ని విజిట్ చేయడానికి వచ్చారనమాట. వచ్చి చూసి సోమాపురం కూడా రామాపురం లాగా మారిపోవడంతో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో, దీన్ని బట్టి ఏమర్థమైంది? ఈ వీడియోలో నేనేం చెప్దాం అనుకుంటున్నాను అంటే, నేను సంక్రాంతికి చల్లపల్లి అని చెప్పేసి ఒక ఊరు వెళ్ళాను. మా చెల్లి వాళ్ళ ఊరు అనుకోండి. సో, అక్కడ ఎంత బాగా వాళ్ళంతా గ్రీనరీతో, మొక్కలతో నింపేశారు అంటే, ఒక మురుక్కాలవ ఉంటుంది. ఆ మురుక్కాలవ మొత్తం అంతా ఒక పార్క్ లాగా తయారు చేశారు. దీనికి కారణం అక్కడ పద్మావతి గారు అని చెప్పేసి ఒక డాక్టర్ గారు ఇనిషియేషన్ అనమాట. ఆవిడ ఆ ప్లేస్‌ని మొత్తం అంతా కూడాను వాళ్ళ ఊరు వాళ్ళందరి సహాయంతో చక్కగా ఎంత బ్యూటిఫుల్‌గా తయారు చేశారు అంటే, మేమే నమ్మలేకపోయాం. అండ్ అక్కడ అదొక్కటే కాదు, శ్మశానం కూడా ఒక చక్కటి పార్క్ లాగా తయారైందనమాట. ఎక్కడా కూడాను ఏంటి అంటే వేస్టేజ్ ఇక్కడ పడేయాలి అని చెప్పేసి అనాలంటే, లేదు మన పాకెట్‌లో పెట్టుకొని తీసుకొని వెళ్ళి ఇంట్లో వెయ్యాలి అని చెప్పేసి అన్న మాటే అనిపిస్తది తప్ప, ఎక్కడ కూడాను ఆ ప్లేస్‌ని పాడు చేయాలి అని చెప్పేసి అనిపించదు. సో, నాకేమనిపించిందంటే వీళ్ళు ఇంకా వేరే ప్లేసెస్‌ని కూడాను దత్తత తీసుకొని ఇట్లాగే చేస్తే చాలా బాగుంటుంది కదా! కనీసం ఈ ప్లేస్ చూసైనా మనమైనా మోటివేట్ అయ్యి, మన ఫ్రెండ్స్ అందరం కూడాను వేరే ఏదో పనులు చేసే కన్నా ఒక్కరోజు ఇట్లాగా మన ప్లేస్‌ని చక్కగా గ్రీనరీతో పార్క్ లాగా మార్పిస్తే ఎంత బాగుంటుందో కదా!